భరద్వాజ్ గారు, ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్. ఎన్టీఆర్ గారి జీవితంలో మార్చి 29కి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి? మార్చి 29 ఎన్టీఆర్ గారి జీవితం. ఆయన మొదటి రంగుల సినిమా, పౌరాణిక రంగుల సినిమా లవకుశ మార్చి 29న విడుదలైంది. అది ఇండస్ట్రీ రికార్డులు కాదు, అసలు ఆ దరిదాపులకు వెళ్ళే సినిమా లేదు అసలు అప్పట్లో. ఓకే. ఆ రేంజ్ హిట్. బళ్ళు కట్టుకుని థియేటర్లకు వెళ్ళటం, ఎప్పుడు టికెట్ దొరికితే అప్పుడే. ఇప్పటికీ కూడా విజయవాడ దుర్గా కళామందిరం ముందు, విజయవాడ దుర్గా కళామందిరానికి సబ్ జైలుకి మధ్యలో చిన్న పెట్టగోడ కట్టి ఉంటుంది. ఎందుకు ఆ గోడ కట్టారు అని అడిగితే ఒకసారి చెప్పారు వాళ్ళు, ఆ థియేటర్ వాళ్ళే. అంటే లవకుశ టైంలో ఈ బళ్ళు కట్టుకుని వచ్చిన వాళ్ళు ఆ ఎడ్లను అక్కడ విడిస్తే గడ్డేసుకోవటానికి ఓకే ఉండటం కోసం చిన్న పెట్టగోడలా కట్టారన్నమాట. అక్కడ గడ్డి వేసుకుని ఇక్కడ వీటిని వదిలేసి కూర్చుని ఎప్పుడు టికెట్ దొరికితే అప్పుడు వెళ్ళేవాళ్ళు. ఆ లెవెల్లో చూసింది సినిమా అది లవకుశ. ఓకే. సంవత్సరం పాటు ఆడేసింది అది అనేక సెంటర్లలో. ఆ రికార్డు నభూతో నభవిష్యతి. అలాగే ఆయన నటించినటువంటి రంగుల సాంఘిక చిత్రం అది దేశోద్ధారకులు. ఓకే. విశ్వేశ్వరరావు గారు డైరెక్టరు, ఆయనే ప్రొడ్యూసర్ కూడా. నిజానికి ఆ సినిమా కలర్లో తీయద్దు అని రామారావు గారు అన్నాడు. ఖర్చు పెట్టద్దు అంటే మన బడ్జెట్ ఎంత, మనకు వచ్చే రెవెన్యూ ఎంత, మన మార్కెట్ ఎంత, దీన్ని బట్టే నువ్వు సినిమా తీయి, అనవసరమైనటువంటి హంగులకు వెళ్ళొద్దు అని చెప్పాడు ఆయనకి. చెబితే అలా కాదు, కొత్త ఏరియాల్లోకి వెళ్తున్నాం మేము, అంటే తెలుగువారు ఎక్కడుంటే అక్కడ సినిమా వేద్దామనే మూడ్లో ఉన్నాను నేను. అందుకని ఖర్చు విషయంలో నేను నా పద్ధతిని మీరు అడ్డు పెట్టద్దు అని ఆయన ఎన్టీఆర్ని రిక్వెస్ట్ చేసి ఆ సినిమా కలర్లో తీశాడు. ఓకే. చాలా భారీ సెట్లు వేశాడు. ఆ సినిమాకి బాంబే నుంచి టైలర్లను తెచ్చి కాస్ట్యూమ్స్ కుట్టించారు. అది కూడా రామారావు గారికి నచ్చలా. ఏమిటి గోలంతా అన్నాడు ఆయన. లేదు లేదు మీరు ఉండండి, నాకు వేరే డిజైన్ ఉంది అని చెప్పి ఆయన ఆ సినిమా భారీగా తీశాడు. అంతే భారీగా రెవెన్యూ కలెక్ట్ చేసింది ఆ సినిమా. దేశోద్ధారకులు రాజకీయ సినిమా అది. రామారావు గారి పొలిటికల్ ఐడియాలజీని కొంచెం ఎక్స్ప్లోర్ చేసిన సినిమా కూడా అది. ఓకే. ఆ సినిమా చాలా సెన్సేషనల్ హిట్. దాని తర్వాత అదే మార్చి 29న తెలుగుదేశం పార్టీ అనౌన్స్ చేశాడు ఆయన. ఓకే. అది కూడా సెన్సేషనల్ హిట్. మామూలుగా అంటే కాంగ్రెస్ పార్టీ ఆయన చివరి సినిమా నా దేశంలో ఒక డైలాగ్ ఉంటుంది, 35 ఏళ్ల నీ రాజకీయ జీవితాన్ని 3 నెలల్లో అవపోసన పట్టాను అంటాడు. అది స్ట్రైట్గా ఇందిరాగాంధీని ఉద్దేశించి పెట్టిన డైలాగే, కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి పెట్టిన డైలాగే. ఇలా అందులో ఒక పాట ఉంటుంది నా దేశం సినిమాలో, రోజులన్నీ మారే నీ పోజులు ఇంకా మానవే అని. కోడి గొంతు నొక్కి తొలి పొద్దునాపలేవులే అంటాడు, డబ్బులున్న బొమ్మ నీ డాబులు ఇంకా చల్లవే అంటాడు. ఇదంతా టోటల్గా ఇందిరాగాంధీని టార్గెట్ చేస్తూ నడిచిన సినిమానే. పొలిటికల్ ఏరియాలో తాను మాట్లాడదలుచుకున్నది ఏది కూడా మొహమాట పడలేదు ఆయన. ఆయన తీసినటువంటి తాతమ్మ కళ సినిమా కావచ్చు, ఆయన డైరెక్ట్ చేసిన సినిమా, అందులో ఒక సీన్ కోసం 3 ఏళ్ళు పోరాడాడు ఆయన సెన్సార్తో. 3 ఏళ్ళు. ఆ సీన్ ఏంటంటే బర్త్ కంట్రోల్ ఆపరేషన్లు చేసేవాళ్ళు అప్పట్లో. అంటే కుటుంబ నియంత్రణ అనేవాళ్ళు. కుటుంబ సంక్షేమం అనేది తర్వాత వచ్చింది, కుటుంబ నియంత్రణ అప్పటికి. 2 లేక 3 చాలని ఇది పద్ధతి. ఎర్ర త్రికోణం వేసేవాళ్ళు ప్రతి గోడ మీద. దానికి నిరసనగా తీసిన సినిమా ఇది. ఈ దేశంలో సంపద అక్రమంగా పంపిణీ అయి ఉండటం వలన దరిద్రం ఉంది, మీరు ఆ సంపదని సక్రమంగా పంపిణీ చేసే దమ్ము లేక మమ్మల్ని పిల్లల్ని కనొద్దు అని చెప్తున్నారు. పిల్లలు పుట్టడం వలన దరిద్రం ఉందని చెప్పడానికి మీరెవరు అని పద్ధతిలో నడుస్తుంది. మీకు దమ్ముంటే సంపద సక్రమంగా పంపిణీ చేయండి, అందరికీ అందేలా చూడండి. అది చేయడం చేతకాక పిల్లల్ని కనొద్దంటే ఎలా కుదురుతుంది అని భానుమతి గారితో ఒక సీన్ పెట్టాడు ఈయన. ఆ సీన్ ఇవ్వము, అది కట్ చేసి తీరాల్సిందే అన్నారు సెన్సార్ వాళ్ళు. దాంతో 3 ఏళ్ళు యుద్ధం చేశాడు ఆయన. ఈ ధోరణిలో ఉండేది.
అలాగే ఆయన తీసినటువంటి కోడలు దిద్దిన కాపురం సినిమాలో సత్యనారాయణ క్యారెక్టర్ సాయిబాబాని పోలిన క్యారెక్టర్. సాయిబాబాని పోలి ఉంది అనే ఉద్దేశంతో ఆపారు ఆ సినిమాని. ఆపితే ఆయన ఏమి వెనక్కి జంకల, మేము మాయల పక్కీరు విగ్గు వాడాం, అది మీకు సాయిబాబా హెయిర్ స్టైల్లా కనిపిస్తే అది మా తప్పు కాదు అని ఆర్గ్యూ చేసి కమిటీ నుంచి సర్టిఫికెట్ తెచ్చుకున్నాడు. ఈ ధోరణిలోనే వెళ్ళేవాడు ఆయన. చివరికి ఆయన బ్రహ్మంగారి చరిత్ర కూడా సెన్సార్లో ఇరుక్కుంది. సెన్సార్తో చాలా యుద్ధాలు చేశాడు ఆయన. ఈ యుద్ధాలు చేయటము, ఈ వ్యవహారము, ఇదంతా కూడా అంటే ఒక రకమైనటువంటి ఫైటింగ్ స్పిరిట్ ఉండేది ఇన్బిల్ట్ ఆయనకి. ఆ ఫైటింగ్ స్పిరిట్ ఇవన్నీ కలిసి ఆయన సినిమాల్లో ఏం మాట్లాడాడో రాజకీయాల్లో అదే మాట్లాడాడు. కొత్త డైలాగ్ ఒక్కటి కూడా లేదు. ప్రజలు ఆయన్ని నమ్మారు. ఆయనే ఇంకా ఒక మాట అన్నాడు, అంటే పోలింగ్ అయిపోయిన తర్వాత ఒక బలమైన ప్రతిపక్షాన్ని కాంగ్రెస్ పార్టీకి రుచి చూపించబోతున్నాను అన్నాడు ఆయన. కానీ రిజల్ట్స్ వచ్చేసరికి ఆయనే గెలిచి ముఖ్యమంత్రి అయ్యాడు. నేను ముఖ్యమంత్రిని కాబోతున్నాను అనలేదు ఎన్టీఆర్. చాలా క్లియర్గా ఒక బలమైన ప్రతిపక్షాన్ని రుచి చూపించబోతున్నాను అన్నాడు. గెలిచి ముఖ్యమంత్రి అయ్యాడు. దానికి నాంది పలికింది కూడా ఈ మార్చి 29. రెండోది ఆయన మొదటి అనేది ఎన్టీఆర్తో ఏదైనా సక్సెస్. నేను ఇందాక చెప్పినట్టుగా మొదటి రంగుల పౌరాణిక సినిమా లవకుశ పెద్ద హిట్టు, మొదటి రంగుల సాంఘిక సినిమా దేశోద్ధారకులు పెద్ద హిట్టు, మొదటి స్కోప్ సినిమా అడవిరాముడు అది కూడా సెన్సేషనల్ హిట్. అలా పౌరాణికాల్లో ఆయన త్రిపాత్రాభినయం చేసినటువంటి దానవేరు సూరకర్ణ పెద్ద హిట్. ఈ ధోరణిలో మొదటి అనేది ఆయన. అలాగే తెలుగుదేశం కూడా ఆయన ప్రారంభించిన తర్వాత హిట్టే అది. ఆయన ఏది ప్రారంభించినా హిట్టే. ఆయన మొదటిసారి డైరెక్ట్ చేసినటువంటి సీతారామ కళ్యాణం కూడా సెన్సేషనల్ హిట్. ఇలా మొదట ప్రారంభించింది ఏదైనా హిట్టు. అలాగే మార్చి 29 ఆయనకు విపరీతంగా కలిసి వచ్చినటువంటి రోజు.